హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ప్రోచాట్ నుంచి అయితే ప్రోచాట్ కంపెనీ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చేసా. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి కాల్ సెంటర్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఏఆర్ కాలర్ ప్రోచాట్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు చెన్నై నుంచి అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా 1000 అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ మనకు అప్లై చేశారనమాట. అంతేకాకుండా రేటింగ్ కూడా 4.4 రేటింగ్ అయితే ఉంది ఈ జాబ్స్కి. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దాదాపుగా 150 వేకెన్సీస్ అంటే 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక జాబ్ లొకేషన్ వచ్చేసరికి తిరువనంతపురం అలాగే చెన్నై, ఈ 2 ప్లేస్లలో అయితే మనకు కంపెనీ అయితే ఉంది. ఇంకా మీకు ఈ 2 ప్లేస్లలో ఎక్కడ నచ్చితే అక్కడైతే జాబ్ చేయొచ్చు. ఇంకా మస్ట్ కీ స్కిల్స్ మీకు ఉండాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమేమిటి అంటే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఏఆర్ కాలింగ్ యూఎస్ హెల్త్ కేర్ మెడికల్ బిల్లింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ మీద లేదా మీకు నచ్చిన లాంగ్వేజ్ మీద రాయడం అలాగే కొద్దిగా మాట్లాడడం తెలుసుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది కాల్ సెంటర్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కాబట్టి. ఇంకా అదర్ కీ స్కిల్స్ వచ్చేసరికి రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అలాగే డెనియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి జాబ్ టైటిల్ ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. లొకేషన్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ చెప్పాను కదా, చెన్నై డిఎల్ఎఫ్ ఐటీ పార్క్ దగ్గరలో చెన్నైలో అయితే మనకు ఈ కంపెనీ అయితే ఉంది. ఇంకా ఫ్రెండ్స్ ఇక షిఫ్టింగ్ టైం వచ్చేసరికి నైట్ షిఫ్ట్ అయితే పనిచేయాల్సి ఉంటుంది. 6:30 PM టు 3:30 PM అనమాట. దాంతోపాటు సాటర్డే అండ్ సండే అయితే ఫిక్స్డ్ ఆఫ్ అంటే హాఫ్ డేస్ అయితే ఉంటుంది. ఇంకా ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ వచ్చేసరికి ఎన్ని యూజీ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ అంటే ఏ ఇయర్ 2020 నుంచి 2024 ఈ మధ్యన అయితే గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 25 ఇయర్స్ అంటే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ రౌండ్ 1 వచ్చేసరికి టెలిఫోనిక్ రౌండ్ అంటే ఫోన్స్ ఎలా మాట్లాడతారు దానికి సంబంధించింది అనమాట. నెంబర్ 2 వచ్చేసరికి అంటే రౌండ్ 2 మెటలిక్ అసిస్టెంట్కి సంబంధించింది. ఇంకా రౌండ్ 3 వచ్చేసరికి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అంటే జస్ట్ మీకు ఇంకా కాల్ ఎలా మాట్లాడాలి ఇలాంటివన్నీ అయితే ఉంటాయి అన్నమాట. రౌండ్ 4 వచ్చేసరికి ఫైనల్ ఇంటర్వ్యూ అనమాట. ఫైనల్ ఇంటర్వ్యూ అయిపోయినమాట మీకైతే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. స్టార్టింగే మీకు 25,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీ కంపెనీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అనలైజింగ్ క్లెయిమ్ విత్ కేస్ రిజెక్షన్స్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్సూరెన్స్, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, డిజరబుల్ ఇలాంటివన్నీ అనమాట. ఇంకా బెనిఫిట్స్ వచ్చేసరికి శాలరీ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీకి సంబంధించింది. ఇంకా మంత్లీ వచ్చేసరికి 6,000 అంటే అవి ఇన్సెంటివ్స్ ₹17,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. గ్రేట్ ఆపర్చునిటీ టు బిల్డ్ ఏ కెరీర్ ఇన్ మెడికల్ బిల్డింగ్ అంటే మీ యొక్క కెరీర్ని అయితే మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వచ్చేసరికి ఓన్లీ 5 days అయితే వర్కింగ్ ఉంటుంది. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా, గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. ఇంకా హెచ్ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెచ్ఆర్ యొక్క నెంబర్ ఇచ్చారు, లేదా మన కామెంట్ బాక్స్లో అయితే అడగండి, ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఈ నోటిఫికేషన్ యొక్క లింకు మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అప్లై చేసే వాళ్ళైతే అప్లై మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మెయిల్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీ యొక్క నేమ్, CV, ఫాదర్ నేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అయితే ఎంటర్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరైతే అప్లై చేసినట్టే. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.